విశాఖ బీచ్ రోడ్డులో నిర్మించిన శ్రీ గరుడ అయోధ్య రామలయ్య నమూనా మందిరంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నిర్వాహకులు ఖండించారు. తాము నిబంధనలకు లోబడే భక్తులకు బాలరాముల దర్శనం కల్పిస్తున్నామని నిర్వాహకులు వంగలపూడి దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ నెల 29వ తేదీన జరపనున్న అయోధ్య రాముని కళ్యాణానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఈరోజు నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవ వివరాలను బ్రహ్మశ్రీ కొండవీటి రామలింగేశ్వర శర్మ వివరించారు. అనంతరం నిర్వాహకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తమపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమేనని, కొందరు కావాలని తమపై లేనిపోని అబండాలు మోపుతున్నారని అన్నారు. తాము ముద్రించిన గోడ పత్రికను మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారని తెలిపారు. కేవలం భక్తులకు అయోధ్య బాలరాముడు దర్శన భాగ్యం కల్పించాలన్న సదుద్దేశంతోనే నమూనా ఆలయాన్ని నిర్మితం చేశామే తప్ప మరే దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన నీళ్లు నమలడం వెనుక ధనార్జన దాగి ఉన్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశ రుసుము నుండి కళ్యాణ టికెట్ వరకు భక్తుల నుండి నిర్వాహకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రాములవారి పేరిట టికెట్ల బాణం భక్తులకు బలంగా తగులుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ మీడియా ముఖంగా మాత్రం నిర్వాహకులు కళ్యాణోత్సవంలో అందరూ పాల్గొనవచ్చని, ముఖ్యంగా ఎటువంటి రుసుము లేదని తేల్చి చెప్పారు. ఈ కళ్యాణాన్ని ప్రారంభించాలనే సంకల్పం కమిటీ వారు చేశారు. మా బ్రాహ్మణ బృందం బ్రాహ్మణ బృందం అంటే భద్రాచలంలో ఉండేటువంటి మా శిష్యగణం, ఆ గణం అంతా కూడా బ్రాహ్మణ బృందం అంతా కూడా వచ్చి 29వ తారీఖు ఉదయం స్వామివారికి సప్తనదులు తాలూకు జలాలతో ఉపనిషత్ పారాయణతోటి రామ సుందరకాండ పారాయణంతో స్వామివారికి సహస్రధారాభిషేకం జరుగుతుంది. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం ఆవాళ జయవారం అంటే మంగళవారం, నక్షత్రం పునర్వసు. అంచేత పునర్వసు రామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రం, అది మనందరికీ మీ అందరికీ కూడా బాగా తెలుసు. అంచేత ఆ రోజుని 7:59 సీతారాముల వారికి సుముహూర్తం అంటే పాణిగ్రహణంలో వివాహంలో సుముహూర్తం ప్రధానమైనది కాబట్టి ఆ సుముహూర్తానంతరం కళ్యాణం పూర్తయిన తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. భద్రాచలం నుంచి ఆదివారం నాడు సాయంత్రం ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి మీరు 2,999 రూపాయలు టికెట్ మీరు నిర్ణయించి మీరు కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారట కదా, మా పర్మిషన్ మీరు తీసుకోకుండా ఎవరిచ్చారు మీకు హక్కు అని అడిగారండి. మేము అసలు ఇంకా ప్రెస్ మీట్ మేము పెట్టలేదండి. మేము కళ్యాణానికి 29ని కళ్యాణం అనుకున్నామండి. కళ్యాణం కూడా ఎలా చేస్తాం, ఏ రకంగా చేస్తాం అన్నది మేము ఇంకా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలని అనుకుంటున్నామండి, ఇంకా రిలీజ్ చేయలేదండి అని చెప్పండి. అయితే మీరు టికెట్లో అమ్మినట్టు మాకు సమాచారం ఉందండి. మేము టికెట్లో గట్రా అమ్మలేదండి. అమ్మితే మీరు రుజువు ఇప్పించండి. మేము ఇంకానే గుడి ఓపెనింగ్ ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టి మేము అందరికీ ప్రారంభోత్సవాన్ని తెలియపరిచామో అలాగే పాత్రికేయ మిత్రులకి ముందు ప్రెస్ మీట్ పెట్టి మేము కళ్యాణం గురించి మేము ఇద్దామని అనుకున్నామండి. అది ఇంకా ఏమీ లేదండి అని అన్నాను. అది నిన్న అయితే వాళ్ళకు మళ్ళా ఇంకొక రమాదేవి గారు అన్న ఆవిడ ఫోన్ చేశారండి. మళ్ళా చేసి మీరైతే మాకు భద్రాచలం వారికి సీతారాముల దేవస్థానం వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా దేవస్థానానికి మీ అయోధ్య రామ మందిరానికి ఎటువంటి సంబంధం లేదని మీరు ప్రెస్ మీట్గా పాత్రికేయుల ముఖంగా మీరు తెలియజేయండి. మా వంతుగా మేము చేయాల్సింది మేము నోట్ రిలీజ్ చేస్తున్నాం అని అన్నారండి. అది నేను అవునండి. ఎఫ్ఐఆర్ ఇప్పుడు మాకు నిన్న ఉదయం మాకు ఫోన్ వచ్చిందండి.
ఫోన్ వచ్చి మీ మీద ఇలాగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు భద్రాద్రి దేవస్థానం వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి, మీరు ఇలాగా చేశారని. మేమైతే చేయలేదండి, వాళ్ళకి వివరణ కూడా ఇచ్చాము. ప్రెస్ మీట్ పెట్టడానికి నేను అందుబాటులో లేనండి, వాళ్ళకి నిన్న అదే చెప్పాను. నేనైతే ఈవేళ రాత్రి లోపల ఏదో ఒక టైంలో నేను వస్తానండి, పొద్దున్న పాత్రికేయ మిత్రులకి ప్రెస్ మీట్ పెడతానని మేము చెప్తానని చెప్పానండి. మీకు రావడంతోనే 9:30కి నేను వచ్చానండి. వచ్చిన వెంటనే మీ పాత్రికేయ మిత్రులందరికీ సమాచారం అందించానండి. మా పిఆర్ గారు అయినటువంటి వర్మ గారు, మీడియా పార్ట్నర్ అయినటువంటి లక్ష్మి గారు, మెగా 9 వారితో మేము తెలియపరిచాము. టికెట్స్ అదేనండి, టికెట్స్ అయితే మేము చేయలేదండి, పాంప్లెట్స్ కూడా మేము చేసినవి కాదండి. ఎవరో అక్కేపాలెం రామకృష్ణ అనే వ్యక్తి ప్లస్ డిజైనర్ ద్వారా సుబ్బయ్య అనే వ్యక్తి పాత్రికేయ మిత్రుడు అని చెప్పి మా డిజైనర్తో ద్వారా అది కంప్లీట్గా సిఏ గారికి సబ్మిట్ చేసామండి. మేము వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ విచారణలో, పోలీసు గారి విచారణలో తెలుస్తుందండి. అది చేసి వాళ్ళు ఈ యొక్క రామ మందిరాన్ని, ఈ యొక్క శ్రీ గరుడ అయోధ్య రామ మందిరాన్ని, ఈ యొక్క రామ మందిరం తాలూకా ఈ 2 నెలల బట్టి నుంచి మీ ఇచ్చిన సహకారాన్ని మొత్తం అందరినీ కూడా తప్పుదోవ పట్టించారండి. దానికి కూడా పూర్తిగా ప్రూఫ్స్ ఉన్నాయండి. ఆ ప్రూఫ్స్ పోలీసు వారు వాళ్ళే కనుక్కొని చేశారండి. వాళ్ళ దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయండి.